హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. ప్రెసెంట్ నేను అలిపిలో ఉన్న. అలిపి నుంచి మున్నార్కి అయితే పోతున్నా. 185 కిలోమీటర్స్ ఉంది అలిపి టు మున్నార్. బై రోడ్ అయితే పోతున్నా. ఫస్ట్ టైం పోతున్నా, నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో మున్నార్. నేను వీడియోస్లో చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది మున్నార్ మాత్రము. అండ్ నాకు ఎంత ఖర్చు వచ్చింది, ఈ కార్కి ఎంత అవుతుంది, అండ్ మనం మున్నార్కి ఎలా వెళ్ళాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. నాతో మీరు కూడా పదండి, మనం మున్నార్కి వెళ్ళిపోదాం. ఇదంతా అలిపి. ఇక్కడ నిన్న అంతా మనం 24 అవర్స్ లాస్ట్ వీడియోలో మనము బోట్ హౌస్ జర్నీ చూసారు కదా. అండ్ ఇప్పుడు మున్నార్ జర్నీ ఇది బై రోడ్. మనకి ఎంత టైం పడుతుందో తెలియదు. 5 hours అంటే మధ్య మధ్యలో సైట్ సీయింగ్ చూసుకుంటూ పోయే వరకు ఈవినింగ్ అవుతుందని మళ్ళీ ఒకసారి అన్నాడు. చూద్దాం. మనము ఫస్ట్ లొకేషన్ మనం పోయేది చియపార వాటర్ ఫాల్స్. కానీ అక్కడ ప్రెసెంట్ వాటర్ అయితే ఉండదంట, ఎందుకంటే అది ఓన్లీ వాన పడితేనే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందంట. అది 125 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనము హిల్ స్టేషన్కి అయితే పోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఘాట్ సెక్షన్లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఇప్పుడు. ఇక్కడ దారిలో అయితే లంచ్ KFC అయితే తీసుకున్నాము, ఎందుకంటే ముందు మళ్ళీ మన సన్ఫ్లవర్ ఆయిల్ దొరకదు అనేసి దారిలో కనిపిస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రైస్ బౌల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాయి. ఇక్కడ ఇవన్నీ రైట్ సైడ్ లాగా ఉన్నాయి కదా, అన్ని పైనాపిల్ ట్రీస్. ఇక్కడ అయితే చాలా పైనాపిల్ ట్రీస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఉంది మన రోడ్ జర్నీ కూడా. ఇదంతా ఇంతకుముందు ఉండే అనుకుంటా, తీసేసారు ఇక్కడ. ఇంకా ముందు వస్తే ఇంకా క్లారిటీగా కూడా ఉంటుంది. ఇంకా మనం కొంచెం దూరంలోనే ఉన్నాం హిల్ స్టేషన్కి. ఇంకొక ½ an hourలో మనం ఘాట్ అయితే ఎక్కుతాము. బాగుంది లొకేషన్, చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో, వేరే లెవెల్ ఉంది. బా చర్చ్ చాలా బాగుంది కదా. బాగుంది. ఇక్కడ ఈ ఏరియా కంప్లీట్గా పైనాపిల్సే పండిస్తారు. ఈ क्या नाम है इसका एरिया का? ये एरिया का मोवाटीपुरा. ఇది మోవాటిపురాలో ఉన్నాం మనం ప్రెసెంట్. కంప్లీట్ పైనాపిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి మీరు, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పైనాపిల్సే అమ్ముతుండ్రు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ పైనాపిల్ ట్రీస్. అండ్ ఇక్కడ ఈ తోట, పైనాపిల్ తోట మళ్ళీ మీద చాలా బాగుంది. మనకి ఇద్దరు సైకిల్ ట్రావెలర్స్ కలిసిర్రు. ఇకో ట్రావెలర్ ఒకటి సైకిల్ యాత్రిక. ఇండియా టు సింగపూర్ అయితే వీళ్ళు బై సైకిల్ వెళ్తున్నారు. చాలా హ్యాపీ. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. My name is Irshad. I've been traveling for 8-9 years around India and Nepal on my cycle. This is my our first international ride. Okay. Hi, I'm Jyotsna. I'm from Delhi, near Delhi, Faridabad. And we sold jewelry to fund this trip. Oh yeah, that's how we raised money. Yeah. వాళ్ళు ఈ ట్రిప్ కోసం వాళ్ళ బంగారంని అమ్మేసి మరి ఈ ట్రిప్ తీసుకుంటున్నారంట. Handmade jewelry. మొత్తం హ్యాండ్మేడ్ జ్యువెలరీ. వాళ్ళ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మొత్తం అమ్మేసి ఈ ట్రిప్కి అయితే వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకి మన సైడ్ నుంచి ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ గైస్. Thank you so much. ఇక్కడ నుంచి మనకి మున్నార్ హిల్స్ అయితే స్టార్ట్ అయింది. చూస్తారు కదా, కొండ లెఫ్ట్ సైడ్లో లోయ ఘాట్ సెక్షన్. ఇది సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీ. ఇంకా కొబ్బరి చెట్లు చూడండి, చాలా కిందికి ఏదో చిన్న చెట్లలా కనిపిస్తుంది. అది ఈ నుంచి కొబ్బరి చెట్లు అయితే చాలా మీదకి వచ్చేసినాం మనము. చెవులు బ్లాక్ అవుతున్నాయి ఇది కొండ ఎక్కుతా ఉంటుంటే. ఇది పెరియార్ రివర్. ఇది తమిళనాడులో స్టార్ట్ అవుతుంది, కేరళ నుంచి సీలోకి అయితే కలుస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ దాటగానే తేకిడి డిస్టిక్ అయితే మనం ఎంటర్ అయిపోతాము. మున్నార్ అనేది తేకిడి డిస్టిక్లోనే ఉన్నది. ఒక వెహికల్ వస్తే మిగతా వెహికల్స్ అవతల ఆగాల. మీరు చూస్తున్నారు కదా, ఒకటే వెహికల్ పడుతుంది ఇక్కడ. ఇడికి డిస్టిక్ ఇది, తేకిడి కాదు. ఇడికి డిస్టిక్లో తేకిడి అనే ప్లేస్ అది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఫారెస్ట్ రోడ్. ఇది కంప్లీట్ ఫారెస్ట్ నుంచి అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. 10 kilometers పోవాలి ఇప్పుడు. ఈ ఫారెస్ట్ పేరు వచ్చేసి నేరిమంగళం ఫారెస్ట్. లైక్ మన నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లనో అట్లా ఇది నేరిమంగళం ఫారెస్ట్. ఇది
కజన్ కొండ ఎట్లుందానా? పెద్దగుందా? అమ్మో, చాలా పెద్దగా ఉందా? కొంచెం పెద్దగా ఉందా? కొంచెమే ఉందా? ఓకే, బాగుందా? ఓకే. ఎవరు నాన్న నోటు మీద? గాంధీ తాతనా? ఓకే, ఎవరు చెప్పారు నీకు అది గాంధీ తాత అని? మమ్మీ చెప్పిందా? వెరీ గుడ్. ఇది ఎలిఫెంట్స్ క్రాసింగ్ జోన్ అంట. ఇది ఎలిఫెంట్స్ ని ఒకవేళ అదృష్టం ఉంటే మనం చూడొచ్చు రోడ్డు మీద. కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో పైకి. ఆ కొండ మొత్తం ఎక్కాలి మనం ఇప్పుడు. చాలా అసలు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా స్ట్రైట్ రోడ్ చూడలే నేను ఇప్పటిదాకా. మేము ఒక 120-130 కిలోమీటర్స్ వచ్చినాము. ఎక్కడ కూడా ఇంత ఒక 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్ అయితే లేదు. సిటీ నుంచి కూడా అలిపి నుంచి ఇప్పటిదాకా కూడా బాగుంది. రోడ్ అయితే వేరే లెవెల్, బ్యూటిఫుల్. ఇది చియాపర వాటర్ ఫాల్స్, కానీ వాటర్ లేదు. మాన్సూన్లో అయితే వాటర్ ఉంటుంది. ఎవరైనా వస్తే మాన్సూన్లో రండి. ఈ వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఎట్లా కనిపిస్తుందో నేను ఇక్కడ పక్కన చిన్న వీడియో అయితే పెడతా, చూడండి ఒకసారి. ఈ వాటర్ ఫాల్స్ లేకుండా ఎట్లా ఉంటుందో ఒకసారి వ్యూ చూద్దాం మనము. ఆ మీద నుంచి వాటర్ పడుకుంటే కిందికి వస్తుంది. అసలు వేరే లెవెల్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ పక్కన వీడియో చూస్తున్నారు కదా మీరు. చియాపర వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ రెయిన్ లేదు కాబట్టి నార్మల్గానే ఉంది. మనము చియాపర వాటర్ ఫాల్స్ చూసినాం కదా, వాటర్ లేని వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి ఎలిఫెంట్ సఫారీ దగ్గరికి పోతున్నాం నెక్స్ట్. మనము ఎలిఫెంట్ సఫారీ ఎంత కాస్ట్ పడుతుందో అది చూద్దాం. చియాపర వాటర్ ఫాల్స్ చూడడానికి ఫ్రీ, అది రోడ్ మీదే ఉంది. అది ఎలిఫెంట్ సఫారీకి పోకముందు వలరా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనం ఆగినాము. ఒకసారి చూపిస్తాం మీకు వలరా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. ఇది వలరా వాటర్ ఫాల్స్. మనం పైన ఉన్నాము, మన కింద ఉంది వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, అసలు మస్తుగా అనిపిస్తుంది. అసలు అక్కడికి కూడా పోవచ్చు, కానీ ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి అక్కడికి. దట్టమైన అడవిలో మధ్యలో వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము పోవాల్సింది ఎలిఫెంట్ సఫారీకి. ఇలా మున్నార్ పోతుంటేనే మధ్యలో మనకి కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్లో కిందికి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనిపిస్తుంది. ఇది ఎంత మా కార్ ఇది. చాలామంది టూరిస్టులు అయితే వచ్చి చూస్తున్నారు దాన్ని. మా టీం అయితే మేమందరం అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. కంపల్సరీ మీరు ఒకసారి రండి. వచ్చేది ఉంటే మాన్సూన్లో రండి. వచ్చేది ఉంటే మాన్సూన్లో రండి, ఇంకా మంచిగా ఉంటుంది. సూపర్ వాటర్ ఫాల్ చూస్తారు కదా మా వెనకాల. మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో రాక్ వరల్డ్ ఉంది. మనమైతే దీనికి వెళ్తున్నాము. స్పైస్ గార్డెన్ ఇది, రాక్ వరల్డ్ స్పైస్ గార్డెన్. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. స్పైసెస్ ఆయుర్వేదిక్ గార్డెన్ అంట ఇది. మున్నార్ రాక్ వరల్డ్ గార్డెన్. మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. 100 రూపీస్ టికెట్. అయితే 100 రూపీస్ పెట్టి టోటల్ 300 పెట్టి అయితే రాక్ వరల్డ్ గార్డెన్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఇక్కడ వీడియోస్ అది పర్మిషన్ లేదు. అండ్ మనం రిక్వెస్ట్ చేసినాము వాళ్ళకి, గైడ్కి రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాడు. ఓకే అన్నాక మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది భృంగరాజు చెట్టు అంట. ఇది ఎయిర్ ఆయిల్ కోసము. అండ్ ఇక్కడ 500 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ 500 ఎకర్స్లో వీళ్ళ ల్యాండ్ ఉంది. అండ్ 4th జనరేషన్ ఇప్పుడు వీళ్ళు తాతలు ముత్తాతల నుంచి నడిపిస్తున్నారంట. టోటల్ ఇంచుమించు దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ ప్లాంటేషన్ ఇక్కడ ఉందంట. ఈ భృంగరాజ్ది ఇంకో స్పెషాలిటీ ఉంది. సో హెడ్లో సోరియాసిస్ వస్తుంది కదా, ఈ మధ్యలో చాలా మటుకు వస్తుంది. ఇది పెట్టుకుంటే 1 టైం వాష్ అంట, పోతుంది అంట భృంగరాజ్ది. ఓకే, ఈ చెట్టు వచ్చి తిప్పిలి చెట్టు. కాఫ్ దగ్గు కోసం యూజ్ చేస్తారంట ఇది. అండ్ ఇందాక చెప్పిన కదా భృంగరాజ్లో దీంట్లో 45 బ్రీడ్స్ ఉన్నాయంట. అందులో నీలమరి, పూనర్నవ, ముసామే, ఇవన్నీ
బ్రింగరాజ్ ఫ్యామిలీకి చెందినవి, సోరియాసిస్కి సంబంధించింది అండ్ హెడ్లో డాండ్రఫ్కి సంబంధించిన చెట్లు ఇవన్నీ. మనం ఇక్కడ నుంచి గుహ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ గుహ బ్యాక్ సైడ్ 500 ఎకర్స్లో వీళ్ళ ప్రాపర్టీ ఉందంట. దానా దా ఏడవద్దు, గుహ నుంచి పోవాలా. ఇక ఎత్తుకోనికి రాదు. కరెక్ట్ నా హైట్ ఉంది, గుండుకు దాక్కుతుంది కొండ. వంగి నడవాలా. అమ్మా అమ్మా పాపని ఎత్తుకొని వంగి నడవాలా. దిగు నాన్న, దా ఈడ నడు, దా కమ్. ఇది పర్పిడగం ప్లాంట్. హిమోగ్లోబిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఈ ప్లాంట్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్లాంట్ దగ్గర పోదాం మనము. Nutmeg, you know, jaifal. Nutmeg tree, jajikai. జాజికాయ్. Yes. This one is bigger tree, nutmeg tree. నట్మెగ్ ట్రీ అంటే జాజికాయ చెట్టు, నట్మెగ్ ట్రీ అంటే జాజికాయ చెట్టు. ఇది మీద కనిపిస్తుంది కదా. ఓకే, మీద కనిపిస్తున్నాయి ఇక్కడ. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అనమాట, జాజికాయ చెట్టు. And this one, Acorus calamus. Acorus calamus, you know, varicose vein. Medicinal plant for varicose vein. This veins bulging issues affecting your legs. Bottom to top massage it, oil form for varicose vein. వెరికోస్ క్లెయిమ్ చెట్టు ఇది. ఇది నరాలకి సంబంధించిన ఏదైనా టాప్ టు బాటమ్ ఈ చెట్టుని యూజ్ చేయాలని చెప్తున్నారు. Kesavardhini hair regrowthing. This one very rare plant. ఈ చెట్టు కేశవర్తిని ఎయిర్ రీగ్రోతింగ్ అంటే బట్టతల బోల్డెడ్. Yes. Hair regrowthing. మళ్ళీ ఎయిర్ మళ్ళీ వస్తుందంట ఈ చెట్టు యూజ్ చేస్తే. Torch ginger lily plant, dandruff prevention. ఇది జింజర్ లిల్లీ ప్లాంట్ అంట, Yes. డాండ్రఫ్ ప్రివెన్షన్ కోసము. ఎన్ని చెట్లు ఉన్నాయిరా బాబు. And Brahmi, you know, Brahmi world famous plant. Brahmi, Bacopa moneri brain development supplement for brain memory power enhancer. ఓకే, ఇది బ్రహ్మి చెట్టు, మెమొరీ పవర్ అండ్ హ్యాండ్సమ్ కోసము ఈ చెట్టుని వాడతారంట. Means mind wellness ka supplement. మైండ్ వెల్నెస్ సప్లిమెంట్ చెట్టు అంట ఇది. Stress hormone cortisol reduce karta. ఈ చెట్టు ఉంది కదా, ఇది వాతకోడి ప్లాంట్ అంట. జాయింట్ పెయిన్స్ దానికి ఈ చెట్టు అయితే మూలికలు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేది చాలా బ్యూటిఫుల్ ఉందిగా మనం వెళ్ళేది దారి. మనము సన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళైతే పోతున్నాము, చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. రండి. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో, చూస్తారు కదా, ఆగిపోయినాయి ఫిషెస్. చాలా పెద్ద మనీ ప్లాంట్, ఇంత పెద్ద మనీ ప్లాంట్ ఎప్పుడు చూడలే నేను. మొత్తం అంతా మనీ ప్లాంటే ఉంది. మనము సినమన్ ట్రీ దగ్గర ఉన్నాము. ఇది దాల్చిన చెక్క అంటారు కదా, ఇది ఎండిపోయినాక దీన్ని ఇట్లా ఏమంటారు, చీల్చుకుంటే అదే దాల్చిన చెక్క మసాలా. చాలా పెద్దగా పెరిగింది. ఈ కిరియాత్ ప్లాంట్ ఉంది కదా, దీంతో ఫ్యాటీ లివర్ కోసము ఇదైతే యూజ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఈ ప్లాంట్ని యూజ్ చేసుకోవచ్చు. కింద పచ్చిగా ఉంది కొంచెం మెల్లగా. Medicinal plant for migraine, Karpura tulsi. కర్పూర తులసి అంట ఈ చెట్టు మైగ్రేన్కి. వామ్మో ఎన్ని చెట్లు ఉన్నాయి అసలు చూడండి. Coffee beans bhi hai isme dekho. ఓకే, ఇది కాఫీ ప్లాంట్. ఇది కాఫీ బీన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. కాఫీ బీన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది. And this one, pepper, black pepper. This climber one, black pepper hai isme dekho. ఓకే, ఇది సన్న తీగ ఉంది కదా, ఈ తీగ బ్లాక్ పెప్పర్ది తీగ. ఇది ఏడా ఎక్కడ ఉన్నాయి? ఓకే రైట్, Bunch of beans. ఇక్కడ చూడండి బ్లాక్ పెప్పర్. ఇది అసలు ఏదో అడవిలో నడిచినట్టే ఫీల్ వస్తుంది ఇక్కడ నడుస్తుంటే. This one, medicinal plant for kidney stone. ఇది వచ్చేసి కిడ్నీ స్టోన్స్ కోసము ఈ ప్లాంట్. విచ్ వన్, వాట్ ఈస్ దిస్ నేమ్? Scoparia dulcis. Scoparia dulcis. స్కోపారియా డెల్సిస్. Yes. ఈ చెట్టు పేరు స్కోపారియా డెల్సిస్. ఇది కిడ్నీ స్టోన్స్ కోసము యూజ్ చేస్తారు. And this one, Kumid plant for cholesterol issues. ఇది వచ్చేసి కుమ్మేడ్ ప్లాంట్. ఇది కొలెస్ట్రాల్ కోసం యూజ్ చేస్తారు. మా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి. Betel nut, supari betel nut. బీటిల్ నట్. Yes.
ఇది బీటిల్ నట్టు చెట్టు అంట ఇది. And Elaka, you know, cardamom. Hmm? Cardamom, Elaka. इधर zoom करके देखा ना, एरियल रूट्स में सीड्स देखा ना, छोटी-छोटी सीड्स. ఎక్కడ ఏడా ఇక్కడ మనకి ఇలాచీ చెట్టు ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఈ గ్రీన్ కలర్ది. ఈ చెట్టు చిన్నది ఇలాచీ చెట్లు అవి. ఇక్కడ నుంచి ఇంకా మనకు ముందుకైతే పోతున్నాము. ఎట్లుంది పల్లవి ట్రిప్? ఎట్లుంది స్పైస్ గార్డెన్? బాగుందా? And this one white muesli plant, ashwagandha ka one of the main ingredient. White muesli testosterone hormone increaser. ఓకే, ఇది వైట్ ముస్లీ ప్లాంట్, అశ్వగంధ ప్లాంట్. మనకి టెస్టోస్టెరోన్ ఇంక్రీజ్ గానికి ఇది Lavang. లవంగా చెట్టు. ఇది This seasonal ఇది plant, లవంగా seeding చెట్టు. from the June, July, mid-year. అది సీజనల్ ప్లాంట్. అది జూన్ జూలైలో మాత్రమే లవంగా ఇస్తుంది అది మనకి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఈ చెట్టు చిన్నది. ఇది అయ్యప్పనన్ ప్లాంట్. ఇది పైల్స్ ఇష్యూస్ కోసము దీన్ని అయితే యూజ్ చేస్తారు. Wild ginger, gastritis. వైల్డ్ జింజర్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లంకి వైల్డ్ జింజర్ చెట్టుని యూజ్ చేస్తారు. This one also pepper plant. This plant, black మెల్లగా ఇక్కడ జారుతుంది. ఇది కూడా మన పెప్పర్ ప్లాంటే. అప్పట్లో ఒక సామెత ఉంది, తెల్లలు వచ్చి మనకి పెప్పర్ వేసి మన దగ్గర ఉన్న పెప్పర్ని తీసుకొని రెడ్ చిల్లీ మనకి ఇచ్చిరని తమిళనాడులో అంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే చెప్పడం నేను విన్నా. నడువు కింద నడు. Alteration plant. Birds of paradise. ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ ట్రీ. ఇది ఆల్టరేషన్ ప్లాంట్ అంటే ఆల్టరేషన్ బోల్తో It's a show purpose. Okay. Not any medicinal purpose. Show plant. ఓకే, ఇది షో పర్పస్, ఎనీ మెడిసిన్ కోసం కాదు, జస్ట్ షో పర్పస్ కోసం ఇది ప్లాంట్. Fountain spring water. ఓకే, న్యాచురల్. ఇది వచ్చేసి న్యాచురల్ వాటర్. ఇది మౌంటైన్స్ నుంచి వస్తుంది. ఇది ఇక్కడ ఇలా ఏం పెట్టినది కాదు. ఇది ఇక్కడ చూడండి చేపలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. కంప్లీట్ న్యాచురల్ అనమాట ఇది. ఈ చెట్టు అయితే కామన్ చెట్టు, మన దగ్గర ప్రతి ఇంట్లో ఉంటుంది, అలోవెరా. And Muriguti skin allergies का नालपामरादी skin care oil बनाता है इसमें. మురికొటి స్కిన్ ఎలర్జీ కోసము ఆయిల్ తయారవుతుంది ఈ చెట్టుతోటి, మురికొటి. నెక్స్ట్ మనము ఇలా కింద జాగ్రత్తగా చూసి, చాలా స్లోప్ ఉంది పల్లవి, జాగ్రత్త పాప. వావ్, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది గార్డెన్ మాత్రం. Insulin plant. ఇన్సులిన్ ప్లాంట్, ఇన్సులిన్ ఇంజెక్షన్ మీరు ఐడియానే ఉంటుంది కదా. అది ఇంజెక్షన్ కాదు కానీ డయాబెటీస్కి కోసం యూజ్ చేస్తారు ఇన్సులిన్ ప్లాంట్. Diabetes Ayurvedic have 3 supplements: powder form, capsule form, and liquid form for diabetes. 3 డయాబెటీస్ ఫార్మ్స్ ఉన్నాయంట, పౌడర్, లిక్విడ్ అండ్ క్యాప్సల్స్. 3 తయారవుతాయి దీంతో. Shatavari women's health supplement. శతావరి ఉమెన్స్ హెల్త్ సప్లిమెంట్ అంట ఈ చెట్టు. Periodical issues. పీరియాడికల్ ఇష్యూస్ కోసము ఇది ఈ సప్లిమెంట్ దీంతో తయారవుతుంది. Carefully. ఇక్కడ మీద చూసుకొని This one also dried coffee beans है इसमें देखो ऊपर छोटी beans देखा ना, dried. ఇది వచ్చేసి బ్రైడ్ కాఫీ బీన్స్ అంట. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్రాంచ్కి ఇది బ్రైడ్ కాఫీ బీన్స్. లోపలైతే చెమటలు అయిపోయినా, మళ్ళీ మనం గుహల నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ బయటికైతే వెళ్తున్నాము. పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది, ఎట్లా తయారు చేస్తారో చూడొచ్చు. కానీ మనకి అబ్బో గుండు బలిగిపోతుంది. ఇడా వచ్చిన దానిలోనే మళ్ళా బయటికైతే వెళ్ళాలా. అబ్బో అమ్మయ్య, సూపర్. పక్కనే వీళ్ళది అరోమా అనే బ్రాండ్. వీళ్ళది కంప్లీట్ లోపల ఏమేమి చెట్లు చూసినాం, ప్రతి ఒక్కటి స్పైసెస్, మందు, ప్రతి ఒక్కటి లిక్విడ్ కానీ ఆయుర్వేదిక్ కానీ. మసాలా స్మెల్ చూడమంటుండు. చాలా బాగుంది. ఇది న్యాచురలే కదా, ఎప్పుడైనా చాలా బాగుంది, బ్యూటిఫుల్. చాలా నీట్గా కూడా ఉంది చూడండి.
ప్రతి ఒక్కటి అక్కడ పక్కన మ్యానుఫ్యాక్చర్ తయారయ్యి ఇది మెడికల్ అనమాట, ఫార్మా అని చెప్పిండు, ఇది ఫార్మా సెక్షన్ అని. మనము భృంగరాజ్ చెట్టు చూసినాం కదా, ఆ చెట్టుతోటి తయారైన ఆయిల్ ఇది. హెయిర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూ 6 months వాడాలంట ఇది. హెయిర్ ఫాల్, మళ్ళీ హెయిర్ రీగ్రోత్, డ్రాండ్రఫ్, ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుందంట ఇది. దీని కాస్ట్ వచ్చేసి 2449 ఉంది. पानी उसमें पानी ఆయిల్ అన్ని జాయింట్ పెయిన్స్కి ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ కాబట్టి 1390 కదా. ఇది డయాబెటిక్స్ది అండ్ ఇది అశ్వగంధ ఇమ్యూనిటీ కోసం, ఇది కాఫీ, టీ, కాఫీ, ఇది పెయిన్ రిలీఫ్ పౌడర్, అండ్ ఇది ఫ్యాటీ లివర్ కోసం ఏమో ఇక్కడ ఉంది ద్రాక్షాది. द्राक्षादी फैटी लिवर ఇది పీరియాడిక్ ఇష్యూస్, ఇది సుకుమార పీరియాడిక్ ఇష్యూస్, ఆస్తమా డిసీజ్, అగస్త్య, అగస్త్య ఏమో ఆస్తమా డిసీజ్ కోసము. దిస్ వన్ మైండ్ వెల్నెస్, ఇది బ్రహ్మి లోపల మనం చూసినాం కదా, ఇమ్యూనిటీ, బ్రెయిన్ ఇమ్యూనిటీ అనుకోండి, మైండ్ డెవలప్మెంట్. అదేమో ఫుల్ బాడీ మసాజ్ ఆయిల్, స్కిన్ కేర్ ఆయిల్, స్కిన్ హెయిర్ ఆయిల్, అది మీద అన్ని హెర్బల్ షాంపూ ప్లస్ కండిషనర్. ఇది షాంపూ ప్లస్ కండిషనర్, ఇది 599. हाफ लीटर मीन्स 1 साल चलेगा. ½ లీటర్ అంటే 1 year వస్తుందంట ఇది. कोकोनट मिल्क है, एलोवेरा है, అలోవెరా, ఇంకా అన్ని సప్లిమెంట్స్ ఇవన్నీ. एलोवेरा जेल, बाकी ఇక్కడ ఇది అరోమా లోపలనే ఇది ఆయిల్, ప్యూర్ ఆయిల్ అండ్ పర్ఫ్యూమ్ షాప్. కల్తీ లేకుండా ఉంటుంది కదా అదనమాట. ఎంత మంచి వాసన వస్తుందంటే లోపల అంత మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. బాబా అత్తర్ అనుకోండి, ప్యూర్ అనమాట. ఇంకా ఇది చూస్తారు కదా, హాట్ పర్ఫ్యూమ్ అంట. టెస్ట్ చేసుకొని కూడా ఇస్తారు. అసలు ఈ బాటిల్స్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అసలు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? perfume cream. ఇది పర్ఫ్యూమ్ క్రీమ్. విచ్ ఫ్లేవర్ ఇస్ దట్? Sensual flavor. Sensual cream. సెన్షువల్ క్రీమ్ పర్ఫ్యూమ్ ఫ్లేవర్ అంట. దట్ వన్ ఎల్లో కలర్, That is fruity flavor. ఫ్రూటీ ఫ్లేవర్ అంట. ఓకే, ఇప్పుడు ఇది రోజ్ పర్ఫ్యూమ్ అంట. ఇది రోజ్ టైప్లో వస్తుంది స్మెల్, న్యాచురల్. ఇది మట్టి వాసన, అది శాండ్ స్మెల్. అన్నీ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. Gucci Flora. Gucci Gucci Flora. Gucci Flora. Yeah. I don't know what is that. Gucci Flora, no. అంత మంచి లేదు. Gucci Flora అంటది. Fresh smell. ఇప్పుడు ఇది Ice blue. స్వీట్ స్మెల్, స్వీట్ నిజంగా వస్తుంది, స్వీట్ స్మెల్. Fresh smell. మనం ఏదన్నా ఫ్లేవర్ చెప్తే వాళ్ళు ఇక్కడే రెడీ చేసి మనకి ఇస్తారంట. 30 ml వచ్చేసి 800 రూపీస్ అండ్ 60 ml వచ్చేసి 1600 రూపీస్, 1500 రూపీస్. అయితే ఇది తీసుకుంటున్నా, ఇది కస్తూరి పెద్ద బాటిల్ ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మన ముందే రెడీ చేస్తారు. 60 ml 2000 రూపీస్ పడుతుంది మనకి. అది ఆయిల్ టైప్లో ఉంది ప్రజెంట్, అది మనకి పర్ఫ్యూమ్ టైప్లో కన్వర్ట్ అవుతుంది. क्या है भाई वो? Density that అద్రక్. I'm just checking the density. పర్ఫ్యూమ్ వాటర్ వేసి దాన్ని మిక్స్ చేస్తుండు ప్రాపర్గా. మళ్ళీ ఒకసారి మిక్సింగ్.
60 ml వస్తుంది మనకంతే, ఎక్కువ రాదు. Which bottle, sir? ఆరెంజ్. ఆరెంజ్ బాటిల్లో మనకైతే మన పర్ఫ్యూమ్ అయితే పోస్తారు. ml అది న్యాచురల్ కస్తూరి ఫ్లేవర్ అది. ఓకే, మన పర్ఫ్యూమ్ అయితే రెడీ అయిపోయింది. Open smell from the beginning. బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఇది. బిల్లింగ్ ఇదే Billing on the rear. మా పేనా. ఓకే, దీని అయితే మనం బిల్లింగ్కి అయితే వెళ్ళిపోదాము, బిల్లింగ్ చేయడానికి. దీని తర్వాత మనము మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఇది పర్ఫ్యూమ్ లైవ్ మిక్సింగ్. ఇది బయట నుంచి షాప్. ఇది రాక్వాల్ బయట. ఇది ఈ కొండ వెనకాల 500 acres ఉందంట వీళ్ళది ప్లాంట్ కంప్లీట్గా. ఇది బయట మనం మున్నార్ పోతుంటే మధ్యలోనే కనిపిస్తుంటుంది ఇది. ప్రజెంట్ మనము ఫ్లోరా అండ్ ఫార్నా పార్క్ దగ్గర ఉన్నాం. మున్నార్ ఈకో పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఎంతనో నాకు కూడా తెలియదు, ఇంకా లోపలికి అయితే పోలే. పదండి లోపలికి అయితే వెళ్దాము. ఎంట్రన్స్ ఫ్లోరా అండ్ ఫార్నా. సూజన్ అయితే మస్త్ ఎంజాయ్ చేస్తుంది. మున్నార్ ఈకో పార్క్ అయితే ఈ ఫ్లోరా అండ్ ఫార్నా దానికి నేనైతే వెళ్ళడం లేదు. దీంట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి 650 అండ్ ప్రీమియం విఐపి టికెట్ వచ్చేసి 1250. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. స్నేక్ని మన మెడలో వేస్తారు అండ్ ఫుడ్కి యానిమల్స్కి ఫుడ్ ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం ఈకో అంటే ఇక్కడ అరుస్తే అక్కడ దూరంలో మళ్ళీ మన వాయిస్ మనకు వినిపిస్తుంది. అన్నీ దీంట్లో అయితే ఉంటుంది. ఎందుకంటే నాకైతే టైం లేదు ప్రజెంట్. నేను నెక్స్ట్ రేపు మార్నింగ్ అయినా అట్లా వెళ్దాం అనుకుంటున్నాను, రేపు టైం ఉంటే చూద్దాం. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ కూడా దాటి మనం అవతలకి వెళ్ళాలి మున్నార్కి. ఇదంతా మున్నార్ రోడే. ఇంకా 20 kilometers దూరంలో ఉన్నాం మనం మున్నార్కి. లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయి. ప్రజెంట్ టైము 5 అవుతుంది. లైట్ కూడా డిమ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే ఒక రూమ్ అయితే తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తా. వాన కూడా పడుతున్నట్టు అనిపిస్తుంది, చినుకులు. ఇది హాట్ ఎయిర్ బెలూన్. ఇది 1500 రూపీస్ అంట ఒక్కళ్ళకి. 250 meters హైట్ పోతుందంట. నేనైతే ఇప్పుడు అది ఎక్కుతున్నా. 1500 ఒక్కళ్ళకి. కంప్లీట్ 4000. మేము ముగ్గురం మనం 4500. ఫస్ట్ టైం ఎక్కుతున్నా హాట్ హెయిర్ బెలూన్. ఎట్లుంటుందో ఫీల్. అట్లయితే స్టార్ట్ అవుతుంది అది. మనమైతే ఎక్కుతున్నాము. జాయ్ అయితే ఫస్ట్ ఎక్కుతుండు లోపలికి. చాలా థ్రిల్లింగ్ ఉంది. ఓకే ఓకే సార్. లోపలే తెక్కినాము. అది బెలూన్ లోపల చాలా థ్రిల్లింగ్ అవుతుంది. మన బెలూన్ అయితే कर सकते हैं ना. ओके. ओ
ఓ చాలా వేడి ఉంది గుండుకైతే. చాలా వేడి అయితే వస్తుంది. పల్లవి బాయ్. హైట్ పోతున్నాము, హైట్ అయితే వెళ్తున్నాము. సూపర్ సూపర్ సూపర్. బాగా ఏడుస్తుంది సౌండ్కి. ఇక నన్ను ఏడవద్దు చూద్దాం. ఇదంతా మునార్. మునార్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వద్దునా ఏడు కిందికి వస్తున్నాం. అయిపోయింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం. మనము హాట్ ఎయిర్ బెలూన్ తర్వాత టీ ప్లాంటేషన్కి అయితే పోతున్నాము. ఎంత ఘాట్ సెక్షన్. లెఫ్ట్ సైడ్ చాలా కిందికి. సూజన్ అయితే బాగా ఏడ్చింది అందులో హాట్ ఎయిర్ బెలూన్లో. ఆల్మోస్ట్ చీకట్ అయింది. చాలా టైర్డ్ అయితే అయిపోయినా, చూస్తారు కదా ఫేస్లా కంప్లీట్ టైర్డ్ అయినా. నేను పిల్లలు మేమందరం అయితే టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఒకసారి టీ ప్లాంటేషన్ చూసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. టైం ఇంకా 10 to 6 అవుతుంది. చూద్దాము. టీ ప్లాంటేషన్ లోపలికి అలౌ చేయరు అని అంటున్నారు, ఎందుకంటే చాలామంది ఆ టీ ఆకులను పీకేస్తూ ఉన్నారంట. అందుకోసం లోపలికి అయితే అలౌ చేయని అంటున్నారు. మన రిక్వెస్ట్ మీద ఈరోజు కాకపోయినా కూడా రేపైనా కూడా టీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళాలా. ఇందాక హాట్ ఎయిర్ బెలూన్లో మాత్రం సూజన్ బాగా అంటే బాగా ఏడ్చింది. ఆ ఫైర్ సౌండ్కి తను భయపడిపోయింది బాగా. ఆ చెట్లు చూస్తారు కదా, అదంతా టీ ప్లాంటేషన్ అనమాట, కొండ మీద అది. ఆహా సూపర్ ఉంది. ఇవన్నీ టీ చెట్లు. ఇప్పుడు మీరు అవన్నీ చూస్తారు కదా, ఆ చెట్లు అన్నీ టీ చెట్లు అవన్నీ. బ్యూటిఫుల్. ये पूरा टी है, चलेगा आपका, चलेगा थोड़ा अंदर जाके फोटो खींचना तो उधर से जाके ప్రెసెంట్ మనమైతే టీ ప్లాంటేషన్లో ఉన్నాము. ఇదంతా టీ తయారయ్యే ఆకు. ఇదే ఎండిపోయి మనకి టీ అయితే ఇస్తారు. చాలా బాగుంది. సూపర్. అసలు కంప్లీట్ టీ ప్లాంట్సే. సూపర్. మంచిగా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. చాలామంది అయితే లోపలికి వస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇది ఇంకో సైడ్ టీ ప్లాంటేషన్. మంచు అయితే స్టార్ట్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది కదా, మంచు స్టార్ట్ అయిపోయింది. మున్నార్కి వచ్చే వరకు అయితే కంప్లీట్ చీకట్ అయితే అయిపోయింది. राइट साइड में मुन्नार बस कुछ स्टेशन, ना? मुन्नार बस स्टेशन राइट साइड में देखिए, మున్నార్ बस स्टेशन స్టేషన్, बस स्टैंड బస్ స్టాండ్. ఓకే, लोकल सर्विस రైట్ సైడ్లో మున్నార్ బస్ స్టాండ్ అంట. ఇక్కడ లోకల్ బస్ సర్వీస్. అంటే నేనైతే ఇంకా హోటల్ అయితే బుక్ చేసుకోలే, చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. మనమైతే అంత కాస్ట్ అయితే ఎఫర్ట్ చేయలేము, రీజనబుల్గా పోవాలి కదా. ఇది బస్ స్టాండ్, ఇది మున్నార్ బస్ స్టాండ్. మార్నింగ్ క్లియర్గా చూపించవచ్చు. ఇంకా మనము రీజనబుల్ ప్రైస్లో చూస్తున్నాము. రీజనబుల్ అండ్ రెస్టారెంట్కి పిల్లలకి అన్ని విధాలుగా బాగుండాలని కొంచెం సర్చింగ్ ఫర్ హోటల్. డే 2 ఇది మున్నార్లో. బ్యూటిఫుల్ ఉంది. అక్కడ గార్డెన్ చూడండి, టీ గార్డెన్ అది. నేను నైట్ అయితే గ్రీన్ లీఫ్ మల్టీ కజిన్ సీ ఫుడ్ స్పెషాలిటీ రెస్టారెంట్లో ఉండే.
ఇదే హోటల్లో ఉండే నేను నైట్. ఇప్పుడైతే మన ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. బ్యూటిఫుల్. ఇది మున్నార్ టౌన్. ఇది మేము మున్నార్ టౌన్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో స్టే చేసినాము. అది కూడా మున్నారే, ఓల్డ్ మున్నార్. ఇది న్యూ మున్నార్. ఇది బాగుంది లొకేషన్ మాత్రము. కంప్లీట్ హిల్ స్టేషన్ అండ్ తమిళనాడు బార్డర్ కింద కూడా వస్తుంది. ఇది దాటగానే మున్నార్ దాటగానే తమిళనాడు. ఇక్కడ నుంచి మధురై 160 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మున్నార్లో ప్రతి షాప్ అవైలబుల్ ఉంటుంది. సూపర్ మార్కెట్ దగ్గర నుంచి చిన్న హార్డ్వేర్ షాప్ దాకా కూడా ప్రతి ఒక్కటి అన్నీ అవైలబుల్ ఉంటుంది. చాలా పెద్ద సిటీ అని చెప్పుకోవచ్చు ఇది. ఒకసారి నేను మీకు సిటీ చూపిస్తా. ఇదంతా చూస్తారు కదా. అండ్ ఈ జీప్స్ వచ్చేసి ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ కోసం యూజ్ చేస్తారు. ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ వెళ్ళాలంటే మనం జీప్స్లో వెళ్ళాలా ఫారెస్ట్ లోపలికి. పెద్ద సిటీ ఇది. మట్టుపెట్టి డ్యామ్ 10 కిలోమీటర్స్ అంట. మట్టుపెట్టి డ్యామ్ 10 కిలోమీటర్స్. టాప్ స్టేషన్ 33 किलोमीटर्स. ब्यूटीफुल. मुनार गली. मुनार गली. गली भाई वो व्यू नहीं देख सकते आप. ఇది మునార్ గల్లీ. ఇది ఇక్కడ టీ గార్డెన్ నుంచి ఇదంతా లోతు. మనం చాలా హైట్లో ఉన్నాము. ఇల్లు చూడండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా. సూపర్ లొకేషన్. మనము ఫ్లవర్ గార్డెన్కి వచ్చినాము. ఫ్లవర్ గార్డెన్ ఎంట్రీ ఫీజు పెద్దలకు 60, చిన్నపిల్లలకి 30. పోదాం లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్లవర్ గార్డెన్ని. మనమైతే ఫ్లవర్ గార్డెన్ లోపలికి అయితే వచ్చేసినాము. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే మనకి వెల్కమ్ అయితే అవుతుంది. బొమ్మ చాలా బాగుంది ఇక్కడ. రోజెస్. నాకైతే చాలా ఫ్లవర్స్ అయితే పేర్లు తెలియదు. మీరు ఎవరన్నా చూస్తే చెప్పండి. దలియా స్పా అంట ఇది. బ్యూటిఫుల్. చిన్నపిల్లలకి, గర్ల్స్కి అండ్ చాలామందికి బాగా నచ్చుతుంది. ముందుకు పోగానే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలా. అండ్ ఇక్కడ ప్రతి చెట్టుకి నేమ్స్ అయితే ఉన్నాయి. అదొక మనకి మంచి సైన్ అనే చెప్పొచ్చు. ఆంథోరియం స్పా ఎస్పీ, ఆంథోరియం ఎస్పీ అంట ఈ చెట్టు. బాగుంది. ఈ ఫ్లవర్ గార్డెన్లో చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది ఏం చెట్టు కూడా మనకు తెలియదు. ఏం ఫ్లవర్ కూడా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్. అక్కడ కొనాదాకా కూడా చివరి వరకు కూడా అంతా ఫ్లవర్ గార్డెనే. అంతా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంపెన్స్ కౌకేరీ అంట ఈ చెట్టు. ఈ ట్రీస్ మన దగ్గర కూడా చాలా చూసే ఉంటాము. అది ఆర్చిడ్ ట్రీ అంట. అక్కడ ఆర్చిడ్స్ ఇవన్నీ కంప్లీట్ ఈ లైన్ అంతా ఆర్చిడ్స్. ఇట్ సైడు అది చామంతి పువ్వు. అది మనము బేసిక్గా చాలా ఫంక్షన్స్లో మనం యూజ్ చేస్తాం. అది ఆడ చూడండి పెద్ద రోజు. అసలు బ్యూటిఫుల్. ఎంత పెద్ద ఉంది చూడండి రోజు. ఇంత ఉంది. లిటిల్ ఇంత ఉంది. చెయ్యి ఎంత ఉంది. ఇది ఏం ఫ్లవర్ ఇక్కడ? హమ్మింగ్ బర్డ్. ఫ్యూసియా మ్యాగిలెన్సియా అంట. ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బంది ఉంది నాకు. నేమైతే చూసిరు కదా మీరు. ఆడాడు డైనోథస్ క్యారియోఫిలస్ అంట. క్లౌ పింక్ కారియనస్ పూ. మనం టాప్లో ఉన్నాము. ఇంకా కింది దాకా కూడా ఉంది గార్డెన్. చెట్టు బ్యూటిఫుల్. ఈ ఫ్లవర్ గార్డెన్లో కూడా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతుంటే ఏదో ట్రెక్కింగ్ చేసినట్టయితే ఫీల్ వస్తుంది. రండి. రోజ్ చెట్టు. రోజ్. డు నాట్ టచ్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్స్ని అయితే ముట్టుకోవద్దు. ఇది రోజ్ ప్లాంట్. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. చెట్టు చూడండి డిజైన్ ఎట్లా కట్ చేసారో. చెట్టు పెరగడం అట్లనో మరి డిజైన్ అట్లనో తెలియదు. ఈ లైన్ అంతా రోజే ఉన్నాయి.
మా ఇక్కడ కూడా కంప్లీట్ రోజెస్. ఇది చూడండి రోజ్ చాలా పెద్దగా ఉంది. ఇది కాళీ అంట, కాలీఫ్లవర్. ఇది కాలీఫ్లవర్ వేరే, మరి ఇది కాలీఫ్లవర్ టైప్లా ఉన్న చెట్టు. బాగుంది. సూజన్ మస్త్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. అంత ఘాట్ రూట్ అది. టీ ప్లాంట్స్ మధ్యలో రోడ్ కూడా ఉంది అక్కడ. బంతి పూల చెట్లు అవతల. మనకు తెలిసిన 2 ఫ్లవర్స్ ఇక్కడ. ఒకటి రోజు, ఒకటి బంతిపూ, ఒక చామంతి, 3. మిగతా అన్నీ ఫస్ట్ టైమే చూడడము. అన్ని రోజ్ చెట్లు. సూజన్ హ్యాపీయా? హ్యాపీ అంట. కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మున్నార్ ఇకో టూరిజం. మళ్ళీ ఇక్కడ కిందికి దిగాల. ఇక్కడ నుంచి రోజ్ ఫ్లవర్స్. మళ్ళా రైట్ సైడ్ కూడా రోజే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ బ్లూ కలర్లో చెట్టు బాగుంది ఇక్కడ ఫ్లవర్. వర్చువల్ రియాలిటీ, అది గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం కూడా పెట్టుకోవచ్చు. ఎంతనో ఇది. ఇక్కడ బటర్ఫ్లై ఫోటోషూట్ కూడా తీయచ్చు. బటర్ఫ్లై బ్యాక్ కట్అవుట్ అండ్ ఫ్రంట్ మనం నుంచి ఫోటో దిగాలి. అండ్ బటర్ఫ్లై సైకిల్ గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. చూద్దాం ఒకసారి బటర్ఫ్లై సైకిల్ చూద్దాం మనము. ఇక్కడ ఉంది బటర్ఫ్లై సైకిల్. ఫస్ట్ అది ఎగ్స్ పెడుతుంది 4 to 10 days. తర్వాత క్యాటర్పిల్లర్ అవుతుంది 8 to 12 daysకి. తర్వాత క్రైసలిస్ అంట 6 to 12 days. తర్వాత ఇవన్నీ స్టేజెస్ దాటుకుంటూ వచ్చి ఇది 14 to 21 daysలో బటర్ఫ్లైగానైతే కన్వర్ట్ అవుతుంది. ద లెంత్ ఆఫ్ సైకిల్ వేరియస్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై. ద monarch full cycle is up to 200 days. Butterfly cutout. ఫ్లవర్ స్ట్రక్చర్ ఇవన్నీ మనకి చిన్నప్పుడు సైన్స్లో మనం ఇదన్నీ చూసుకున్నాము. వాటర్ లిల్లీ ఇది. దీంట్లో కప్పలు ఉన్నట్టు సైన్ కూడా మనకి ఇక్కడ పెట్టారు. అండ్ కప్పలు కూడా ఉన్నాయి. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? కళ్ళుతున్నాయి. వాటర్ లిల్లీ. డు నాట్ టచ్ అంట. ఇంకా కిందికి కూడా ఉంది. చామంతి చెట్లు ఎక్కువ వేసారు ఇక్కడ. అండ్ వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. బాగుంది కదా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్. బాగుంది కదా లొకేషన్ ఇది. సుజన్ వస్తున్నావా? మేము ముగ్గురం వచ్చినాం ట్రిప్కి. దిగాల ఎక్కాల పిల్లల్ని పట్టుకొని మస్తు ఇబ్బంది అవుతుంది. ఇటు నో ఎంట్రీ. ఇటు నర్సరీ చేసుకుంటారు అటు వాళ్ళు. బయట మెయిన్ రోడ్ మళ్ళీ అది. చాలా మంచిగా అయితే డిజైన్ చేసి పెట్టారు. హార్ట్ షేప్లో ఇవన్నీ. ఇది అది. ఈ డిజైన్ అర్థమైందా మీకు? ఒకసారి ఆలోచన చేయండి. కుండలకి వెళ్ళి పూలు పడ్డట్టు బాగుంది కదా. ఇక్కడ ఇవన్నీ బాగున్నాయి. మళ్ళీ బ్యూటిఫుల్ ట్రీస్. అట్లా కట్ చేసిర్రో తెలియదు, లేదంటే ట్రీ అట్లా పెరుగుతుందో తెలియదు. నాకు తెలిసి కట్ చేసిర్రు అని అనుకుంటున్నాను నేను. జేడ్ వైన్. ఈ చెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఇట్లా ఈ రూట్లో వచ్చినాం మనం. అక్కడి నుంచి దిగినాము, మళ్ళీ ఇక్కడ నుంచి మనం మీదికి ఎక్కుతున్నాము. పెద్ద చెట్టు ఉంది చూడండి, ఇది మీద బాగుంది. ఇది ఫోటోషూట్ అది. బాగుంది. మనం గార్డెన్ రెస్టారెంట్ చూసుకుంటూ ఎగ్జిట్కి అయితే వచ్చేసినాము. వే టు ఎగ్జిట్. అలా మీదికి వెళ్ళిపోయినాము, అలా ఇలా కిందికి వెళ్ళి వచ్చినాము. ఇది షిప్ బోట్ సైజ్లో. ఇక్కడ చూడండి కలర్ ఫ్లవర్స్ అండ్ మీద కూడా బాగున్నాయి. వే టు ఎగ్జిట్. ఇటు మనం అలానే వచ్చినాము, ఇలా వెళ్ళిపోవాలి. ఆర్చ్ గేట్స్లో చాలా బాగుంది ఇక్కడ వ్యూ. 1 2 3 4 5 బాగున్నాయి. 5 ఆర్చ్ గేట్స్ లాగా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి నెక్స్ట్. అందులో ఏమన్నా ఉండొచ్చా? ఏం లేదు అందులో. ఫ్లవర్ పేర్లు సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి, కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉంది నాకు. ఈ చెట్టు చాలా బాగుంది. ఇది ఖాళీ చెట్టు, ఇది ఖాళీ. మనం ఇది చిన్నప్పుడు క్రిస్మస్ ట్రీ అని అంటుండే. అయిపోయింది, మనము బయటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చూడండి నేమ్స్ అయితే పెడుతున్నా. గ్యాస్ట్రీరియా అంట, టైగర్ టూత్ అలోవెరా, టైగర్ టూత్ అలోవెరా, గోల్డెన్ బ్యారెల్ క్యాక్టస్, లేడీ ఫింగర్ క్యాక్టస్ అంట. ఇది ఇవన్నీ క్యాక్టస్కి సంబంధించిన చెట్లు. మూన్ క్యాక్టస్, ఫిష్ హుక్ క్యాక్టస్, బర్డ్ నెస్ట్ క్యాక్టస్, మదర్ ఆఫ్ హండ్రెడ్స్ అంట, ఫింగర్ క్యాక్టస్. చాలా క్యాక్టస్ ఉన్నాయి. చూస్తారు కదా ఎన్ని క్యాక్టస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. గోల్డెన్ లైన్ క్యాక్టస్, గోల్డెన్ లేస్ క్యాక్టస్. ఈశ్వర్య చెట్టు ఉంది కదా, దాని మీద పల్లవి అయితే ప్రాజెక్ట్ చేసిందంట. ఏం ప్రాజెక్ట్ పల్లవి అది? బయోటెక్నాలజీకి సంబంధించిందంట. ఇక అంత పెద్ద మాటలు చెప్తే నాకు తెలియదు. ఇక బయోటెక్నాలజీ అట్లాంటివి. ఇగోనియా బాగుంది, ట్రిప్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి క్యాక్టస్ ఏదైనా తీసుకొని 300 రూపీస్ ఉంటాయి ఇక్కడ. ఎనీ క్యాక్టస్ 300 రూపీస్. వావ్, బ్యూటిఫుల్. దానా సుజన్, ఈ ప్లాంట్స్ అన్నీ ఫర్ సేల్. ఇవన్నీ ఫర్ సేల్. 250 రూపీస్, 300. మనం ఇక్కడ నుంచి ఏం కొనుక్కొని తీసుకోపోం కాబట్టి మనం ఏమైతే ఇక్కడ షాపింగ్ అయితే చేస్తలే. కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి రండి, మున్నార్కి వచ్చినప్పుడు కేవలం 60 రూపీసే ఫ్లవర్ గార్డెన్. ఇది కంపల్సరీ రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. టీ గార్డెన్ ఇదంతా. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా టాటా టీ అంటే ఇది టాటా వాళ్ళది. टाटा वाले लैंड लीज को लिया क्या इधर? బ్రిటిష్ వాల్స్ లీజ్. టాటా వాళ్ళు ల్యాండ్ లీజ్కి తీసుకున్నంట. ఇక్కడ కంప్లీట్ టాటా టీ అంతా ఇక్కడ నుంచే పోతుందంట. ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి వేరే దగ్గర కూడా ఉంటాయి ప్లాంట్స్. ఇక్కడ నుంచి అయితే ఇది పోతుంది.
ఇదంతా ఫోటో స్పాట్ అనమాట, వ్యూ పాయింట్. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. మీరు చూడండి నా వెనకాల ఈ ఏరియాలో చాలా రష్ కూడా ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి పోతారు. ఫొటోస్ దిగి నెక్స్ట్ డ్యామ్ చూడడానికి పోతారు. ఇటు నుంచి ఆ డ్యామ్ పేరు ఏదో ఉంది, నేను ఇప్పుడు చెప్తాను ముందు. వెనకాల ఘాట్ రోడ్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు సీనరీస్ అయితే వేరే లెవెల్, వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇదంతా కంప్లీట్ టీ ప్లాంట్సే. ఇక్కడ మీకు షాపింగ్ చేసుకొని కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఏదైనా చిన్న చిన్న వస్తువులు, కలద్దాలు, బైనాక్యులర్స్, చిన్నపిల్లలు ఆడుకునేవి, ఇవన్నీ ఏమన్నా షాపింగ్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది వచ్చారు ఈరోజు, టూరిస్ట్. హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ, హార్స్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు. ఫోటోషూట్, రిపుల్ టీ అంట, టేస్టీ లీఫ్ టీ. చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడికి చూడడానికి. సూపర్ స్ట్రాంగ్ డస్ట్ టీ, రిపుల్ టీ. మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ పార్క్లోకి వచ్చినాము. ఎలిఫెంట్ ఎక్కొచ్చి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి నో సౌండ్ వార్నింగ్ అని పెట్టింది. ఎందుకంటే ఎలిఫెంట్కి డిస్టర్బెన్స్ అవుతుంది, ఆరెన్ కొట్టినా ఏమన్నా చేస్తే అక్కడి నుంచి పోతుంది. ఇది ఎలిఫెంట్, మనం కూడా ఎక్కుతున్నాం ఇప్పుడు. ఇది ఇక్కడ ఈ ఎలిఫెంట్ సఫారీకి గూగుల్ పే అయితే లేదు. మనము అమౌంట్ తోటే, క్యాష్ తోటే మనం టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకున్నాక డెమో అయితే మనకి ఇస్తారు, ఎట్లా లోపల మనం ఉండాలనేది. డెమో రూమ్కి అయితే మనం వచ్చినాము. మనం కూడా వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాము. ఆ ఎలిఫెంట్ పోతుంది కదా, అలా అయితే పోవాలా. 1/2 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ రైడ్. ఇది 12 minutes రైడ్ ఉంటుందని చెప్పారు మనకి. ఇలా ఉంటుంది రైడ్, 12 minutes రైడ్ అంట. 1/2 కిలోమీటర్ పోయేసి వస్తుంది. అండ్ ఫోటోగ్రాఫ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ, మనకి 600 రూపీస్ కట్టాలా ప్రొఫెషనల్ ఫొటోస్కి. ఇది టికెట్. అండ్ మనం టికెట్ తీసుకుంటే మన వెహికల్కి ఫ్రీ అనమాట టికెట్ ప్రైస్. టోకన్ నెంబర్ 4936 అయితే నడుస్తుంది ప్రజెంట్. మన కేజ్ అవతల మన ఎలిఫెంట్ ఉంది, భవానీ అంట దీని పేరు. తినిపిస్తారు చూడండి, కరెక్ట్ నోట్ల. ఆ ఎలిఫెంట్స్ రాగానే ఇది పోతుంది. వాళ్ళు ఎలిఫెంట్కి పైనాపిల్ తినిపిస్తారు చూడండి. తొండ మీదికి లేపింది, అందుతలే దానికి. లేపింది. బా కింద వాడు డైరెక్ట్ పైనాపిలే నోట్లో వేసుకుంది. ఇంకోటి రెండోది కుచ్చుకో దానికి. ఒకటి నోట్లో పెట్టుకొని ఒకటి తీసుకుంటుంది ఇది. అరే అరే నోట్లో పెట్టుకుంది. అది ఇక్కడ మనకి సిగ్నల్స్ అయితే ఉండవు కంప్లీట్. ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, బఫర్ జోన్ అంటే. ఇది సిగ్నల్స్ ఉండవు ఇక్కడ. ఈ రూట్లో మనం మీదికైతే పోతాము. ఇక్కడ మీదికి పోయి అయితే వెయిట్ చేయాలి. సూజన్ అయితే ఎక్కుతుంది, సూజన్ అయితే ఎలిఫెంట్ ఎక్కుతుంది. మేమైతే ఎలిఫెంట్ మీద అయితే ఎక్కినాము. పట్టుకున్నా సూజన్, నేను, పల్లవి, ఇవాంజలిన్ అందరం ఎక్కినాము. హాయ్ చెప్పు. హాయ్. ఎలిఫెంట్ మీద ఉన్నాము. వెనకాల జాయ్ హాయ్రా. పాప, చిన్న పాప కూడా ఫస్ట్ టైం 3 monthsకి ఎలిఫెంట్ ఎక్కింది. సూజన్ ఎక్స్పీరియన్స్ చెప్పు పల్లవి, ఎట్లుంది?
సూపర్. సుజన్ అడుగుదాం. సుజన్ ఎట్లుంది నాన్న? సూపరా? ఓకే. జాయ్ వెనకాల ఉండు, వెనకాల ఎలిఫెంట్ మీద జాయ్ ఉండు. ఇట్లా ఇందాకైతే స్లోప్ ఉండే, స్లోప్లోనైతే చాలా భయమైంది. సూజన్ ముందు కూర్చుంది. ఆగు. అమ్మో, సూజన్కి ఫ్లవర్ ఇచ్చిండ్రు. సూజన్కి అయినా ఎలిఫెంట్ ట్రైనర్ ఫ్లవర్ ఇచ్చిండు. ఫ్లవర్ ఇచ్చిండు అంటే తాత ఇచ్చిండు అంటుంది. పట్టుకోవాలా కంపల్సరీ, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉండాలా ఎలిఫెంట్ మీద, ఎందుకంటే ఇది లెఫ్ట్ రైట్ ఊగుతూ ఉంది. దానికి ఫుడ్ తినిపిస్తుంది ఎలిఫెంట్కి. ఎలిఫెంట్ సఫరీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనము టీ ఫ్యాక్టరీకి పోతున్నాము. 10 to 15 కిలోమీటర్స్, సారీ 10 to 15 మినిట్స్ డిస్టెన్స్లో మనము ఉన్నాము. ఒక 15 మినిట్స్లో మనం టీ ఫ్యాక్టరీకి పోతాం. మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ సఫరీ అయిపోయింది. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి పోతున్నాము. టీ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఓన్లీ 10 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. టీ ఫ్యాక్టరీలో ఎట్లుంటుందో మనం టీ ఫ్యాక్టరీని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అది టాటా వాళ్ళ టీ ఫ్యాక్టరీ. గ్రీన్ కలర్ రైట్ సైడ్ ఉంది కదా, అదే టీ ఫ్యాక్టరీ. మనము ఇట్లా చుట్టూ తిరిగిపోవాలా ఆడికి. ఎన్ని టీ చెట్లు అన్నీ మన పక్కన అంతా కంప్లీట్గా మస్తు బ్యూటిఫుల్ ఉంది. మీద వర్క్ చేస్తున్నారు. మనం టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం. KDHP కో ప్రైవేట్ లిమిటెడ్, మధుపా టీ ఫ్యాక్టరీ. వ్యూ పాయింట్ టీ ఫ్యాక్టరీ దగ్గర మీరు చూస్తున్నారు కదా, గ్రీనరీ అంతా, ఇదంతా టీ చెట్లే. టీ ఫ్యాక్టరీ లోపల ఫొటోస్ పేర్లు చూడండి. రతన్ టాటా లెజెండ్. పాత అప్పుడు ఇట్లుండే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. టాటా టీ లిమిటెడ్. ఇది రిపుల్ చాయ్ బ్రేక్ అని టీ పాయింట్. ఇదే వీళ్ళదే, టాటా వాళ్ళది. నేను మసాలా కడమం టీ తీసుకున్న కాంబో 40 రూపీస్. ఇది టేస్ట్ చూస్తా ఇప్పుడు. బా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా చాయ్, చాలా బ్యూటిఫుల్. చాలా బాగుంది టేస్ట్ అయితే, చాలా చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా రష్ ఉండే. మస్తు ఉంది చాయ్. టీ ఫ్యాక్టరీ తర్వాత, టీ ఫ్యాక్టరీ అయితే 2:30కి ఎంట్రన్స్ అంట. ఇక్కడ మధ్యాహ్నము సేమ్ రైస్ మిల్ ఎట్లుంటుంది అట్లనే ఉంది లోపల. బయటికి వెళ్ళి అయితే మేము చూసినాము క్లియర్గా. అండ్ ఇక్కడ నుంచి మనం మాటుపట్టే డ్యామ్కి పోతున్నాము. 5 కిలోమీటర్స్ 5 మినిట్స్ దూరంలోనే ఉంది. 2 minutes పక్కనే మాటుపట్టి డ్యామ్. ఎంతో బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆపోజిట్లో చూస్తున్నాము బ్రిడ్జ్, అదే డ్యామ్, మెట్టుపట్టై డ్యామ్. అక్కడ గేట్స్. అది ఇది మట్టుపెట్టి డ్యామ్. ఇది అంతా మెయిన్ రోడే. అంటే ఎప్పుడంతా ఈ రివర్ ఇక్కడ ఎక్కువ ఫ్లడ్స్ తోటి ఎక్కువ అవుతుందో గేట్స్ ఓపెన్ చేసి అవతలకి అయితే వాటర్ నడులుతారు. అవతల సైడ్ చూద్దాం ఒకసారి. ఆగోండి, ఆడ ఇప్పుడే వదిలేరు, ఇంతసేపు లేదు వాటర్, ఇప్పుడే వదిలేరు ఆడ. సూపర్. ఇప్పుడే డ్యామ్ గేట్లు అయితే వదిలేరు. డ్యామ్ చూస్తారు కదా, దాంట్లో పడితే మాత్రం అంతే, ఆ ప్రెజర్కి మాత్రం కొట్టుకుపోతాం ఎటో. ఇక క్లియర్గా చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో అది. మా అగండి ఇక్కడ
బోటింగ్ కూడా ఉంది మట్టుపెట్టే డ్యామ్ మీద. అండ్ డ్యామ్ మీదకి వెళ్ళి వెహికల్స్ యథావిధిగా పోతూనే ఉంటాయి. అక్కడ చూస్తారు కదా బోట్, ఆ మీద ఆ పారాషూట్కి, బోట్ పారాషూట్ అనుకుంటుంది, పారాషూట్కి ఆ పర్సన్ అయితే నించొని ఉంటాడు. అది కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కపుల్గా రావడము ఒక మజా ఉంటుంది, సింగిల్గా రావడం ఒక మజా ఉంటుంది, పిల్లలతో రావడం ఇంకో మజా ఉంటుంది. పిల్లలతో రావడంతో అయితే చాలా ఓపిక మనకు ఉండాలా, ఎందుకంటే మన మాట వినరు, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. మేమైతే పిల్లలతో వచ్చినాము, అసలు ఓపికకు మెచ్చుకోవాలా వైఫ్ది. ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా అప్రాక్సిమేట్లీ డైలీ మేము 10 కిలోమీటర్స్ వాకింగ్ చేసినాము. కార్లో వస్తే పార్కింగ్ కూడా ఉంది డ్యామ్ దగ్గర, పార్కింగ్ అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మున్నార్లో మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేస్తారు ఇక్కడ. ఇట్లా బుట్ట పట్టుకొని అది ఉంటుంది కదా, అవన్నీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఫొటోస్కి మనము పే చేస్తే చాలు, డ్రెస్ ఫ్రీ. అండ్ డ్రోన్ షాట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డ్రోన్ షాట్స్కి నేనైతే 700 పే చేసిన, నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి 700కి డ్రోన్ షాట్స్ అయితే ఇచ్చాడు. నేను ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా చూడండి. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాము, ట్రెడిషనల్ ఫోటోషూట్ చూపిస్తాం మీకు బ్యాక్ కెమెరా పెట్టి. అవండి సూజన్, పల్లవి ఉరుకుతున్నారు కిందికి, చాలా కిందికి అయితే దిగాల. ఇక్కడ లోపల టీ, ఇవన్నీ కూడా టీ ప్లాంట్సే. ఆ బుట్ట ఉంది కదా, బుట్ట వెనకాల వేసుకొని దిగాల, రెడీ చేస్తున్నారు. సూపర్. సూజన్ భయపడుతుంది దీనికి కూడా. చాక్లెట్ ఏది తెచ్చినావా? అయిపోయింది తల్లి. ఏడవద్దు, ఆకులు తెంపుతున్నావు కదా. ఏడవద్దు నాన్న. ఓఫో సూజన్ మంచిగా ఇంకో నీ బుట్ట, ఆకులు తెంపుకో. నీ బుట్ట, బుట్టేసుకో. బుట్ట బుట్ట, ఆకులు ఆకులు. ఆగు. వావ్, ఇంగో కమ్మలు. సూజన్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉన్నావు సూజన్. అబ్బో, నెక్స్ట్ పల్లవిని రెడీ చేస్తుండు. చాలా బాగుంది అసలు ఈ డ్రెస్లా. సూజన్ ఇది చూడు నాన్న, కింద పడ్డదా? అమ్మో నేను ఇస్తలే, పట్టుకో, ఇట్లా ఇట్లా పట్టుకో, నాన్నని చూడు. సూపర్, చాలా బ్యూటిఫుల్ ఉంది. అట్లా పట్టుకో. అబ్బో, అలా వేయొద్దు నాన్న, పట్టుకోవాలా? ఆకు తెంపు నాకు. బ్యూటిఫుల్. గంపలు వేసుకో, ఇట్లా వేసుకో. గంపలు వేసుకో, గంపలు వేయాలా? రైట్. అబ్బో, ఇంకోటి ఇంకోటి తెంపు, ఇంకోటి తెంపుకో. ఇంకోటి తెంపు ఆకు. అబ్బో, ఇద్దరు మంచిగా రెడీ అయ్యారు, బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. సూజన్ హాయ్ చెప్పు ఒకసారి అందరికి. హాయ్ హాయ్. ఓకే, డ్రెస్ వేసినప్పుడు అయితే చాలా ఏడ్చింది, కానీ డ్రెస్ వేసినాక మంచిగా సపోర్ట్ చేస్తుంది. బ్యూటిఫుల్. నాకు కూడా డ్రెస్ వేస్తున్నారు, చూద్దాం ఎట్లా వస్తుందో. ఓహో, జస్ట్ ఇట్లా అంట ఇక్కడ. ये और एक सेट नहीं है इयररिंग्स के? ये इयररिंग्स ओनली वन सेट में. ఓకే, మేము ముగ్గురము. ये निकालो. పల్లవి ఇక్కడే ఉండి వర్క్ చేసుకో పల్లవి. చేసుకుంటావా? చేసుకోవా? ఎందుకు? మంచి బిజినెస్ పల్లవి ఇది. ఫోటోషూట్ మమ్మీ సూజన్కి తీసేసిర్రు. షూట్ అయితే అయిపోయింది. వీళ్ళు ఆఫ్ సీజన్లో 1000 సంపాదిస్తారంట, కానీ మన అలాంటి కస్టమర్స్ ఎంతోమంది వస్తారు. మరి సీజన్లో వచ్చేసి 2000 ఎంతో సంపాదిస్తారంట అంతే. కిందికి వచ్చినాం, మళ్ళీ మీదికి ఎక్కాలా, ఎక్కుతున్నాం.
మీకు ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వీడియో, ఇట్లాంటి ఫొటోస్ మీకు ఇక్కడ మునార్లో కావాలంటే మన బ్రదర్ అయితే మనకి రీజనబుల్ రేట్లో తక్కువ ప్రైస్లోనైతే ప్రొవైడ్ చేస్తాడు. వాట్ ఈస్ ద గుడ్ నేమ్? విజయ్. మన అన్న పేరు విజయ్ అండ్ బ్రదర్ నేమ్ విజయ్ అండ్ నెంబర్ ఇక్కడ కింద డిస్ప్లేలో ఇస్తా. మీరు ఒకసారి మునార్కి వచ్చినప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు. మునార్కి వచ్చినప్పుడు చాలా రీజనబుల్ రేటే ఉంది. టెల్ మీ యువర్ నెంబర్. 8301876618. 830187. ఈ ట్రిప్కి ఎక్స్పెన్సెస్ వచ్చేసి అలిపి నుంచి మున్నార్కి 2 days క్యాబ్ నైట్ మనతోటే స్టే చేసి ఉంటుంది. 8,500 రూపీస్ క్యాబ్కి అయింది అండ్ 3,000 నైట్ స్టేకి అయింది 3 మెంబర్స్కి. అండ్ ఫుడ్కి వచ్చేసి ఓవరాల్ 1,500 అయింది. మీరు ఏమైనా షాపింగ్ చేసుకుంటే అది అదనంగా పడుతుంది. ఫ్లవర్ గార్డెన్కి 60 రూపీస్, ఎలిఫెంట్ ఎక్కాలంటే 1,000 రూపీస్ పర్ పర్సన్ అండ్ హాట్ బెలూన్ ఉంది కదా అది ఎక్కాలంటే 1,500 రూపీస్ పర్ పర్సన్. గోల్డెన్ రాక్ స్పైస్ గార్డెన్ ఉంది కదా అందులో పోవాలంటే 100 రూపీస్ ఎంట్రన్స్. ఇంకా ఫ్లోరా అండ్ ఆ పార్క్ ఒకటి ఉంది కదా ఆ పార్క్లో అయితే 1,500 రూపీస్ ఎంట్రన్స్. అండ్ లోపల ఆ పార్క్ లోపల మీరు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైథాన్ని మీరు మెడలో కూడా వేసుకోవచ్చు, హార్స్ రైడింగ్ చేయొచ్చు, ఎన్నో బర్డ్స్కి మీరు ఫీడింగ్ కూడా చేయొచ్చు. ఇది ఓవరాల్గా మున్నార్లో నేను చూసిన ప్లేసెస్. అండ్ చూడవలసిన ప్లేసెస్ ఇంకా సన్ రైజ్ సన్సెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడికి పిల్లల్ని తీసుకొని పోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వెళ్ళలేదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అండ్ కార్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను కార్ నెంబర్. ఒకవేళ మీరు అలిపి నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇతనికి కాంటాక్ట్ కండి. రీజనబుల్ ప్రైస్ అండ్ మనకి మంచిగానే సపోర్ట్ చేస్తాడు, ప్లేసెస్ అన్నీ కూడా మంచిగానే చూపిస్తాడు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఇంకోటి మీకు నెక్స్ట్ జర్నీ ఏమైతే కావాలో కమెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఆ జర్నీ చేసి పెడతాను. ఇంటర్నేషనల్ జర్నీ అయినా సరే డొమెస్టిక్ జర్నీ అయినా సరే ఎక్కడిదైనా మీరు చెప్పండి, ఖచ్చితంగా ఆ ట్రిప్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే నేను మున్నార్ నుంచి ఎర్నాకులంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ టైం 2:15 అవుతుంది. ఎర్నాకులంలో నాకైతే నా ట్రైన్ ఉంది కాబట్టి మేము తొందరగానే వెళ్ళాలి అండ్ లంచ్ చేసుకుని వెళ్ళాలి. కాబట్టి నా ట్రిప్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.